దేవుని బిడ్డలకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఎందుకో తెలుసా? ఆ శ్రమలే కొలిమి. ఆ శ్రమలు ఏంటి చెప్పండి? అదే కొలిమి, అదే కొలిమి, అదే అగ్ని, అదే నలగొట్టడం, అదే నీలో ఉన్నటువంటి చెడంతా పోవడానికి ఆ శ్రమే. ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే నిన్ను శుద్ధి చేయడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ నిందలు ఎందుకు వచ్చాయంటే నిన్ను శుద్ధి చేయడానికి. ఆ అవమానాలు ఎందుకు వచ్చాయి? నిన్ను శుద్ధి చేయడానికే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, శుద్ధీకరించే అగ్ని అంటే అది ఎక్కడి నుంచో వచ్చేది కాదు, దేవుడే అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడే అగ్ని అయి ఉన్నాడు. మోషేను దేవుడు ఎలా దర్శించాడు? అగ్నితోటే దర్శించాడు. మోషే సీనాయి పర్వతం మీద